జగన్ తన పని తాను చేసుకుంటే కిందదేం పట్టించుకోకపోతే ఎవడిష్టం వచ్చినట్టు వాడు వ్యవహరించాడనడానికి సాక్ష్యం ఇప్పుడు ఒక రాజారెడ్డి అన్నటువంటి పేరు తెర మీదకి వచ్చింది విశాఖపట్నంలో. మనం సాధారణంగా చూస్తుంటాం డ్వాక్రా బజార్లని అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు. దాంట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి డ్వాక్రా గ్రూపులందరూ తమ తమ స్టాల్స్ పెడతారు. ఆ స్టాల్స్ పెట్టినటువంటి దానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇంత డబ్బులు వసూలు చేస్తారు. అది ఆ డ్వాక్రా గ్రూప్ వాళ్ళన్నా కడతారు, లేదా డ్వాక్రా గ్రూప్ తర్వాత ప్రభుత్వం అన్నా కడతా ఉంటుంది. ఇట్లాంటి ఒక ఎగ్జిబిషన్ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టడం కోసం అని చెప్పి డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలు అప్రోచ్ అయితే డబ్బులు కూడా వసూలు చేసింది, డీడీలు కూడా తీసేసుకుంది ఆంధ్ర యూనివర్సిటీ. కానీ చివరి నిమిషంలో రాజారెడ్డి అనే వ్యక్తి వచ్చి నేను ఎగ్జిబిషన్ పెడతానంటే ఆ రాజారెడ్డికి పర్మిషన్ ఇచ్చేసింది ఆంధ్ర యూనివర్సిటీ, అప్పుడు ఉన్నటువంటి వీసీ ప్రసాద్ రెడ్డి. అయితే అప్పుడు ఇచ్చేసేసిన తర్వాతన ఈ మహిళల డబ్బులు వీళ్ళకి ఇవ్వాలి కదా, అది ఇవ్వాల ఇంతకాలం పాటు. ఆ డీడీలు అట్లాగే ఉన్నాయి, అవి అట్లాగే వెళ్ళిపోయింది, క్యాష్ తీసేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఆ విషయం మీదనే తాజాగా వెలుగులోకి వచ్చి అసలు ఎవరి రాజారెడ్డి అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎవరైతే దేవకీదేవి ఈ విషయం మీద ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి 18 లక్షల చెక్కులు అప్పట్లో రిజిస్ట్రార్కి అందించాం, డ్వాక్రా బజార్కి అవసరం 50 లక్షల సామాగ్రి కూడా కొనుగోలు చేసి మైదానానికి తీసుకొచ్చి పెట్టాం. ఈలోపు రాజారెడ్డి అనే వ్యక్తి వచ్చి తాను ఎగ్జిబిషన్ పెడతాను మైదానం తీసుకున్నాడు. ఈ విషయం వీసీ దృష్టికి తీసుకెళ్తే 100 రోజుల తర్వాత మీరు పెట్టుకోమని చెప్పారు. ఆ తర్వాత మాకు మైదానం ఇవ్వలేదు. ఇదే విషయం ప్రసాద్ రెడ్డికి కలవడానికి వెళ్తే రానివని కూడా రానివ్వలేదు, పైగా కేసు పెడతామన్నారు అన్నటువంటి విషయం. అంటే 50 లక్షలు ప్లస్ 18 లక్షలు 68 లక్షలు వాళ్ళకి బ్యాండ్ అయినటువంటి పరిస్థితి. ఈ రాజారెడ్డి అనేటువంటి వాడు ఎగ్జిబిషన్ పెట్టేశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. మరి అటు గవర్నమెంట్ దగ్గర కూడా తినేశాడేమో తెలియదు. ఓవరాల్గా విచిత్రమైనటువంటి పరిస్థితులు అప్పట్లో జరిగినాయి అనడానికి సాక్ష్యమైంది.